నమస్తే, నేను అంకిత. శాంతి అలాగే విజయసాయి రెడ్డి వివాదం కొత్త మలుపు తిరగబోతుంది. రోజుకో ట్విస్ట్ అని చెప్పవచ్చు. అయితే ఈ వివాదంలో ఐపీఎస్ ఆఫీసర్ సీతారామాంజనేయులు పాత్ర కూడా ఉందని తెలుస్తుంది. అయితే ఇది ఎంతవరకు నిజం, అసలు ఏం జరగబోతుంది, ఆ కొత్త ట్విస్ట్ ఏంటి అని మరిన్ని విషయాలు డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ సార్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో. ఇప్పుడు చూస్తే గత కొన్ని రోజులుగా విజయసాయి రెడ్డి అలాగే శాంతి వ్యవహారమే నడుస్తుంది. అండ్ రోజుకు ఒక న్యూస్ అయితే బయటకు వస్తూ ఉంది సార్. అయితే ఇప్పుడు వాళ్ళ విషయంలో కొత్తది ఒకటి బయటకు వచ్చింది అనేసి అంటున్నారు. అలాగే ఐపీఎస్ ఆఫీసర్ కూడా సీతారామాంజనేయులు పాత్ర కూడా ఉందని తెలుస్తుంది. అసలు ఏంటి కొత్త ట్విస్ట్, ఈయన ఐపీఎస్ ఆఫీసర్ది కూడా పాత్ర ఉందా? ఈ మొత్తం ఎపిసోడ్లో అసలు ఏం జరిగింది అనే దాని మీద రకరకాలుగా రోజుకొక అంశం బయటకు వస్తుంది. అవును. ఆవిడ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్. బేసికల్గా దేవాదాయ శాఖ అంటేనే ఒక పవిత్రమైనటువంటి శాఖ. దాంట్లో కీలకమైనటువంటి అధికారి శాంతి. ఆమె ఎపిసోడ్ బయటకు వచ్చిన తర్వాత రోజుకొక రకంగా ఆమె మీద ఆరోపణలు రకరకాలు వస్తూ ఉన్నాయి. ఆమె చెప్పిన దాంట్లో నిజం లేదు అనేది తేటతెల్లం అవుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిఘా అధిపతిగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ పాత్ర కూడా ఉంది ఈ మొత్తం వ్యవహారంలో అనేది ఇప్పుడు కొత్తగా వెలుగు చూస్తున్నటువంటి అంశం. ఏంటి ఆయన పాత్ర అని అంటే, ఆయన ఏపీపీఎస్సి కార్యదర్శిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ సమయంలో గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ మాజీ డీజీపీ ఆయన చైర్మన్గా ఉన్నాడు ఏపీపీఎస్సికి. ఆ సమయంలో నిర్వహించినటువంటి పరీక్షల్లో ఏపీపీఎస్సి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పరీక్షల్లో అవకతవకలు అక్రమాలు జరిగాయనేటువంటి ఆరోపణలు వచ్చాయి. దాదాపు 2 సార్లు 3 సార్లు కరెక్షన్స్ కూడా చేశారు పేపర్లు. ఒక్కోసారి ఒక్కో రకంగా మార్కులు వచ్చాయి అభ్యర్థులకి. అయినప్పటికీ అన్ని ఆరోపణలు అక్రమాలు వచ్చినప్పటికి కూడా వాటిని రద్దు చేయలే. యాజ్ ఇట్ ఈజ్గా వాటిని ఫలితాలు ప్రకటించి పోస్టులని అనౌన్స్ చేశారు. పోస్టులు అనౌన్స్ చేసినటువంటి వాళ్ళల్లో ఎంపికైనటువంటి వాళ్ళు ఆఫీసర్స్, గెజిటెడ్ ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో ఈయం కూడా ఒకళ్ళు అనేది ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి అంశం. అంటే ఆ రోజున పిఎస్ఆర్ ఆంజనేయులు కార్యదర్శిగా, గౌతమ్ సవాంగ్ చైర్మన్గా ఏపీపీఎస్కి ఉన్నప్పుడు జరిగినటువంటి పరీక్షల్లో అవకతవకలు జరిగాయి అనే ఆరోపణలు ఉన్నాయి. అవకతవకల కారణంగానే శాంతి సెలెక్ట్ అయ్యారు. దీని వెనుక విజయసాయి రెడ్డి ఉన్నారు. విజయసాయి రెడ్డి సీతారామాంజనేయులు ఏపీపీఎస్సిని మ్యానిపులేట్ చేసి ఆవిడకి సెలెక్ట్ కాకపోయినప్పుడు కూడా సెలెక్ట్ అయినట్టు పోస్టింగ్ ఇప్పించారు అనేది ఆరోపణ. ఇప్పుడు తాజాగా వస్తున్నట్టు ఆరోపణ. ఒక శాంతే కాదు, చాలామంది డిఎస్పీలు కూడా ఏపీపీఎస్ ద్వారా ఎగ్జామ్ రాసి మాల్ ప్రాక్టీస్ చేసి తర్వాత ఈ అక్రమాలు చేసి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారనేది కోర్టులో కూడా ఉంది కేసు. కోర్టులో కూడా ఉంది కేసు. పైగా కొంతమందిని అసలు వాళ్ళని కంటిన్యూ చేయొద్దని కోర్టు ఈ మధ్యకాలంలో ఇచ్చినట్టు దాని మీద స్టే కూడా ఇచ్చారు, కోర్టులో ఉంది. ఆ ఎపిసోడ్లో ఈ శాంతి కూడా ఉన్నారు. శాంతి ఈ పోస్ట్ రావడం వెనుక, ప్రభుత్వ పోస్ట్ రావడం వెనుక ఈ అక్రమాలు కూడా ఉన్నాయి. ఆ టైంలో సీతారామయ్య కార్యదర్శిగా ఉన్నారు అనేది ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి ఒక పెద్ద ఆరోపణ. అయితే ఇప్పుడు శాంతి చెప్పినటువంటి అంశాలకి రియాలిటీకి సంబంధం లేకుండా అయింది. దాంతో శాంతి ఏం చెప్పినా కానీ ఇప్పుడు తెలుగు సమాజం, ఆంధ్రప్రదేశ్ సమాజం నమ్మేటువంటి పరిస్థితి లేదు. సరే, సాయిరెడ్డికి లేదంటే శాంతికి మధ్య ఉన్నటువంటి ప్రైవేటు అంశాలు లేదంటే ప్రైవేట్ జీవితం జోలికి మనం వెళ్తలా. వాళ్ళిద్దరి యొక్క వ్యవహారం, ఒకళ్ళేమో ఎంపీ, ఇంకొకళ్ళేమో ఆఫీసరు. సో వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి లావాదేవీలు, అక్రమ లావాదేవీలు ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి సంపదతో లింక్ అయి ఉన్నాయి. ప్రజా సంపదను వీళ్ళు దోచుకున్నారు. మాన్సాస్ ట్రస్ట్ దగ్గర నుంచి, విశాఖలో ఉండేటువంటి దేవాదాయ భూముల దగ్గర నుంచి, కృష్ణా జిల్లాలో ఉండేటువంటి దేవాదాయ భూముల వరకు వీళ్ళ వ్యవహారం నడిచింది. ప్రేమ సామ్రాజ్యం భూములు నుంచి మొదలయ్యి కృష్ణా జిల్లాలో ఉండేటువంటి భూముల దాకా వచ్చింది. రావడంతో పాటు అసలు ఉన్నతాధికారులను లెక్క పెట్టేటువంటి పరిస్థితి లేదు.
శాంతి. అర్ధరాత్రి వేళ అపరాత్రి వేళ ఎప్పుడు వెళ్ళినా సరే డైరెక్ట్గా విజయసాయి రెడ్డి ఇంట్లోకి వెళ్ళేటువంటి వెసలుబాటు ఆవిడకి మాత్రమే ఉంది అనేది దేవాదాయ శాఖలో ఎవరిని అడిగినా చెప్తూ ఉన్నారు. ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వివరాలు వెల్లడించారు. వెల్లడించినటువంటి అంశాల్లో 2016లో ఆ మదన్ మోహన్ తోటి నేను విడాకులు తీసుకున్నానని చెప్పారు ఆవిడ. కానీ ఆవిడ దేవాదాయ శాఖ కమిషనర్గా ఉన్నప్పుడు, అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నప్పుడు ఆమె గర్భిణీ అయినప్పుడు ఆమెకు ప్రసూతి సెలవులు తీసుకున్నారు. ప్రసూతి సెలవులు తీసుకోవడానికి భర్త పేరుని మదన్ మోహన్ కిందనే మెన్షన్ చేశారు. సో కాబట్టి అది ఎప్పుడు జరిగింది? 2021. 2021లో కూడా మదన్ మోహన్నే భర్తగా చూపిస్తూ లీవ్ తీసుకుంది ఆవిడ. 2016లోనే నేను విడాకులు తీసుకున్నానని చెప్తుంది. అంటే ఆవిడ చెప్పింది అబద్ధం అనేది ఇదొక అంశం. ఈ మధ్య కాలంలో ఒక వీడియో వైరల్ అయింది. వీళ్ళిద్దరూ మదన్ మోహన్ను తర్వాత ఈవిడ శాంతి ఇద్దరు ఒక సముద్ర తీరంలోకి వెళ్ళి డ్యాన్స్ చేసేటువంటి ఒక వీడియో వైరల్ అయింది. అంటే వాళ్ళిద్దరు అన్యోన్యంగానే ఉన్నారు. అప్పుడు చెప్పిన మాట ఏంటి? మదన్ మోహన్ చెప్పిన మాట ఏంటి? శాంతి తను బాగానే ఉన్నాము, ఈ రిలేషన్ గురించి కూడా చెప్పారు. రిలేషన్ గురించి చెప్తే అతను ముసలోడు చచ్చిపోతాడు కదా, తర్వాత మనకు ఆస్తంతో వచ్చింది అని ఏదో చెప్పింది ఆవిడ. ఆ తర్వాత సుభాష్ రెడ్డి అనేటువంటి పేరుని తీసుకొచ్చింది. ఆ దేవాదాయ శాఖ జీపీగా ఉన్నాడు ఆయన. దేవాదాయ శాఖ భూములకి దేవాదాయ శాఖ జీపీగా ఉన్నాడు. ఆ జీపీగా ఉన్నప్పుడు అతనితోటి ఈవిడికి పరిచయం అయింది. సో సుభాష్ రెడ్డే తన బిడ్డకి తండ్రి అని ఆవిడ చెప్తున్నారు. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, తల్లి నిజం తండ్రి అబద్ధం అని. అంటే తల్లి చెప్పాలి, ఆ బిడ్డకి తండ్రి ఎవరు అనేది తల్లే చెప్పాలి. తల్లి అయితే నిజం, ఎందుకంటే ఆవిడకి పుడతారు కాబట్టి బిడ్డ. తల్లి నిజం, తండ్రి నమ్మకం. ఇది డైలాగు, అబద్ధం కాదు. నమ్మకం అనేది ఇందాక ఇది అబద్ధం అన్నట్టున్నా. తల్లి నిజం, తండ్రి నమ్మకం. అంటే తల్లి చెప్పాలి ఆ పుట్టిన బిడ్డకి ఎవరు తండ్రి అనేది. ఇప్పుడు ఈ శాంతి ఏం చెప్తుంది? సుభాష్ రెడ్డి పుట్టినటువంటి బిడ్డకు తండ్రి అని చెప్తుంది. సుభాష్ రెడ్డి ఏం చెప్తున్నారు? తనకి శాంతికి ఎలాంటి సంబంధాలు లేవు, ప్రొఫెషనల్ సంబంధాలు తప్ప ప్రైవేట్ సంబంధాలు లేవు, ఆ బిడ్డకు నాకు సంబంధం లేదని ఆయన చెప్తున్నాడు. తనకు భార్య పిల్ల ఉన్నారు, తన కుటుంబం హ్యాపీగా ఉంది, ప్రైవేట్ జీవితం కావాల్సిన అవసరం కూడా లేదు తనకు అని చెప్పి సుభాష్ రెడ్డి చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మరి ఆ బిడ్డకు తండ్రి ఎవరు? శాంతి చెప్పాలి. సో లేదా DNA టెస్ట్ చేసి నిరూపించాలి. అదే అడుగుతున్నాడు మదన్ మోహన్. అదే అడుగుతుంది, ఆ బిడ్డకు తండ్రి ఎవరో చెప్పండి అని చెప్పి అది అడుగుతుంది. కానీ లా ప్రకారం DNA టెస్ట్ చేయాలంటే XYZ ఎవరిని చేయాలన్నా ఆ XYZలు అంగీకరించాలి, అదర్వైజ్ DNA టెస్ట్కి సాధ్యం కాదు. ఇది ఒక ఎపిసోడ్ అయితే అసలు ఈవిడ అసలు అపాయింట్మెంట్ కావడం ఉద్యోగానికి అధర్మంగా అన్యాయంగా అక్రమాలు చేసి ఎంటర్ అయ్యారని చెప్పి చెబుతున్నారు. దాని మీద ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ నడుస్తుంది. కమిషనర్, దేవాదాయ శాఖ కమిషనర్ ఆ ఎంక్వైరీ సంబంధించిన రిపోర్ట్ని తీసుకుంటున్నారు ఎప్పటికప్పుడు. అసలు ఈ పుట్టుపూర్వతరాలు మొత్తం తీసుకుంటుంటే అనేకమైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. దారుణమైనటువంటి అంశాలు, మనం మాట్లాడుకోవడానికి సిగ్గుపడేటువంటి అంశాలు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. సో కాబట్టి ఆవిడ చెప్పిన ఎన్ని అబద్ధాలు. అసలు ఏపీపీఎస్లో ఏం జరిగింది? ఏపీపీఎస్లో ఈయన కనుక అక్రమంగా జాయిన్ అయినట్టు కనుక ప్రూవ్ అయితే ఆ రోజు ఏపీపీఎస్కి ఎవరైతే ఎంపిక అయ్యారో వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేయాలి. అక్రమాలు కీలకమైనటువంటి పోస్టులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సొంత మనుషుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటి మనుషుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలని లేదంటే సానుభూతి పనుల్ని వాళ్ళు నియమించుకుంటే ఏపీపీఎస్సీలో దానికి అర్థం ఏముంది? అంటే దీంట్లో శాంతితో పాటు అనేక మంది అధికారులు బయట రావాలి. దీనికి పిఎస్ఆర్ ఆంజనేయులు కీలకంగా ఉన్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి ఆయన మీద. ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కీలకమైనటువంటి అధికారిగా వ్యవహరించారు. ఆ రోజున పిఎస్ఆర్ ఆంజనేయులు జగన్మోహన్ రెడ్డికి వీర భక్తుడిగా వ్యవహరించాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. సో కాబట్టి ఈయన పాత్ర ఏంటి అనేది కూడా తేల్చాలి. అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఈయన పాత్ర ఏంటి అనేది కూడా తేల్చాలి. అదర్వైజ్ నిజాలు బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. అంటే ఒక పెద్ద కుంభకోణం బయటికి రాబోతుంది.
భూముల వ్యవహారం దగ్గర నుంచి ఉద్యోగాల నియామకం వరకు, ఏపీపీఎస్సీ ఉద్యోగాల నియామకం వరకు ఎంక్వైరీ చేస్తే తీగలాగితే డొంక కదిలినట్టు మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది. ఈ ఒక్కదాన్ని విచారణ చేస్తే సీతారామంజులతో పాటు శాంతితో పాటు ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి కొంతమంది వాళ్ళ భోగోతం కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీంట్లో మొత్తం మీద కీలక సూత్రధారి పాత్రధారి సీతారామాంజనేయులు అనేది తాజాగా వస్తున్నటువంటి క్లూ. అసలు డిఎన్ఏ అక్కడ ఉంది. ఆ డిఎన్ఏ ఏంటి అనేది బయటకు వచ్చేస్తే మొత్తం వ్యవహారాన్ని బయటకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది. ఇది విచారణలో భాగంగా తేలినటువంటి ఒక అంశం. దీన్ని నిర్ధారించాల్సి ఉంది, ధృవీకరించాల్సి ఉంది. అది ధృవీకరణ అయితే కనుక ఈ ఎపిసోడ్కి దాదాపు ఫుల్ స్టాప్ పడుతుంది. కానీ అది జరగాలంటే ఇంకొంత టైం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎంక్వైరీలో కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి శాంతి విషయంలో. అలాగే కొంతమంది ఏమంటున్నారంటే శాంతిని సస్పెండ్ చేసి కూడా విచారణ చేయొచ్చు కదా అనేసి అంటున్నారు. సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాతనే విచారణ చేస్తున్నారు. కండిషన్స్ కూడా పెట్టారు, ఊరు విడిచి వెళ్ళకూడదని. అయితే విచారణలో రోజుకొక అంశం బయటకు వస్తున్న తరుణంలో ఇప్పుడు సీతారామాంజనేయులు కూడా బయటకు వచ్చింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకెన్నో వస్తాయో చూడాలి. ఓకే.